హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పెన్షన్‌లకు సంబంధించి ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. జీఏడీ డిపార్ట్‌మెంట్ విడుదల చేసినటువంటి తాజా లేఖ ప్రకారం 22వ తేదీన రేపు ఉదయం 11:30 గంటలకి వెలగపూడిలోని సచివాలయంలో మంత్రుల కమిటీ తోటి ఉద్యోగ సంఘాలకి భేటీ జరగనుంది. ఈ సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావులి కేశవ్ గారు, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు హాజరవుతారు. వీరితో పాటు ఈ సమావేశానికి ఏపీ ఎన్జీఓ సంఘ నాయకులు, అదేవిధంగా ఉపాధ్యాయ సంఘ నాయకులు, మొత్తం 21 సంఘాలు గుర్తించబడినటువంటి 21 సంఘ నాయక ప్రతినిధులు హాజరవుతారు. అయితే ఇప్పుడు అందరి మనసుల్లో కూడా ఒకటే ప్రశ్న, ఈ సమావేశంలో ఏం జరుగుతుంది? ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు? ఏ అంశాలపై చర్చ జరుగుతుంది? పిఆర్సీని ప్రకటిస్తారా? పిఆర్సీ ప్రకటిస్తే ఐఆర్ ఇస్తారా? మరి హెల్త్ కార్డ్స్ పరిస్థితి ఏంటి? ఇంకా డిఆర్ఏస్ ఇంకా రావాలి, పిఆర్సీ ఎరియర్స్ రావాలి, ఎన్కాష్మెంట్ ఆఫ్ ఎర్రల్ లీవ్ బిల్స్ కూడా ఇంకా పోనటువంటి పరిస్థితి ఉంది. మరి అదేవిధంగా కారుణ్య నియామకాల పరిస్థితి ఏంటి? ఇలా అనేక సమస్యలన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. వీటికి పరిష్కారం లభిస్తుందా లేదా అని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అయితే ఇది అధికారిక వాళ్ళ ఆహ్వానం మాత్రమే. ఈ సమావేశానికి వీళ్ళందరినీ కూడా ఆహ్వానించారు తప్పితే మరి ఈ లెటర్లో కానీ ఏ అంశాన్ని పరిష్కరిస్తామనేది లేదు. అది సమావేశం అయిపోయిన తర్వాత వారు ప్రకటిస్తారు. దీనివల్ల ఏంటంటే ఈ సమావేశంలో తీసుకునేటువంటి నిర్ణయాలు లక్షలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల అందరూ కూడా ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ మీద ప్రభావం చూపే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులు ఆసక్తితో ఉన్నారు. మరి ప్రభుత్వంలో తరపున వచ్చినటువంటి ప్రతినిధులు, అదేవిధంగా సంఘ నాయకులు ఏ విధమైనటువంటి సమస్యలు తీసుకొని వస్తారని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈ సమావేశం అనంతరం ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను మీకు ఎప్పటికప్పుడు అందిస్తాను. అందుకోసమే అజయ్ కాలంని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని విషయాలతోటి మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ అజయ్ కుమార్.